లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 19:39-40. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానా నేను. శబ్దం అది మామూలుగా లేదు. ఎలా ఉందట? మహాశబ్దముతో అనే మాట 38వ వచనం చివరి లైన్లో మనం చూస్తాం. దేవుని అద్భుతాలు వారిని ఎంతలా ప్రేరేపించాయి అంటే, గొప్ప శబ్దముతో దేవుణ్ణి ఆరాధించినట్లు, దేవుని గణపరిచేటట్లుగా వారిని ప్రేరేపిస్తూ వచ్చాయి. వీరు గొప్ప శబ్దముతో ఆరాధన చేస్తూ ఉంటే, ఏమండి, యేసుప్రభు వారిని శోధించడానికి వెంబడిస్తున్న పరిసయ్యులు ఉందాం, వాళ్ళు అంటున్నారు కదా, బోధకుడా, నీ శిష్యులను గద్దించు అని. ఎందుకు గద్దించమంటున్నాడు? అంత గట్టిగా అరవద్దని చెప్పు అంటున్నారేమో. యేసుప్రభు వారు అన్నారు, ఒకవేళ నేను చెప్తే వాళ్ళు ఆగిపోతారేమో, కానీ ఈ రాళ్ళు ఉన్నాయి చూసావు, ఈ రాళ్ళు కేకలేయడం ప్రారంభిస్తాయి అన్నాడు. ఈ రాళ్ళు కేకలేయడం ప్రారంభిస్తాయి. పాలస్తీనా ప్రాంతంలో విపరీతమైన రాళ్ళు ఉంటాయి. ఉదయకాలం కొండలక్ష్మీపురంలో 2వ వర్తమానంలో ఇదే మాట్లాడాను. అక్కడ కొన్ని రాళ్ళ గురించి చెప్పాను, మిగతాది ఇక్కడ మాట్లాడాలనే ప్రేరణ వచ్చింది. అందుకే దాని కంటిన్యూషన్గా ఇక్కడ మనం చూద్దాం. ఆ వర్తమానం కూడా వింటే 4 రాళ్ళు మీకు తెలుస్తాయి. అది కూడా మీకు ప్లెయిన్గా ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ రాళ్ళు దేవుణ్ణి మయంపరచుట, కేకలు వేయుట. రాళ్లకు యేసుప్రభు వారికి దగ్గర సంబంధం ఉంది. ఆయన ఏకాంతముగా ప్రార్థనలకు వెళ్ళిన అరణ్య ప్రాంతాల్లో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు కేకలేస్తాయి ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి. ఏమండి, ఆయన కన్నీరు గార్చినప్పుడు కన్నీరు రాళ్ళ మీద పడ్డ అనుభవాలు లేకపోలేదు. రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి నీ నా విషయంలో ఆయనకున్న భారం ఏంటో. ఆయన ఎండవేళ నడుస్తూ సాగుతూ వచ్చాడే పరిచర్యలో, ఆ పక్కనున్న రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి ఆయన దేవుని పనిలో, తండ్రి పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే రాళ్ళకి యేసుప్రభు వారికి దగ్గర సంబంధం ఉన్నాయి. అందుకే యేసుప్రభు వారు అన్నారు, నేను కానీ ఒక్కసారి అనుమతించానా ఈ రాళ్ళు ఏం చేస్తాయి? కేకలేస్తా. ఇవేం ఈ మహాశబ్దాన్ని బట్టే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, ఎన్ని వేలు ఉన్నారో మనకు తెలియదు, కానీ యేసుప్రభు వారిని వెంబడిస్తున్న వారిలో వాళ్ళు చేసేటువంటి ఈ మహాశబ్దమే నువ్వు వినలేకపోతున్నావే, మీరు వినలేకపోతున్నారే. అసలు నేను ఆజ్ఞాపిస్తే రాళ్ళు కేకలేస్తాయి. ఈ రాళ్ళు కేకలేస్తే వాళ్ళు వినగలరా? ఆ శబ్దం వాళ్ళు తట్టుకునేటువంటి శక్తి వాళ్ళ చెవులకున్నాయా? ఒకటా రెండా? ఎక్కడెక్కడ ఉన్న రాళ్ళు కేకలేయడం మొదలు పెడతాయి. ఆ రాళ్ళని కేకలేసేసరికి ఆ ప్రాంతమే దద్దరిల్లిపోయింది. ఏమండి, చెవులు గింగురుమంటాయి. అందుకే ప్రభువారు అన్నారు, ఒకవేళ ఈ శిష్యులు ఊరుకుంటారేమో, ఈ రాళ్ళు కేకలేయడం మొదలు పెడితే తట్టుకోలేవు. తలంపు ఏంటంటే, మనము ఒక రాయే కదా. పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, ఏమని? మనం ఏమై ఉన్నాము? సజీవమైన రాళ్ళు అంటాడు. మనం సజీవమైన రాళ్ళమై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అంటాడు. రెండొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని 4-5 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ, ఆయన మనుషుల చేత విసర్జింపబడ్డవాడు, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడ్డవాడు, ఆయన అమూల్యమునైన సజీవమైన రాయి. ఎవరు ఈయన? యేసుప్రభు వారు. మన యేసుప్రభు వారు లోకము చేత విసర్జింపబడ్డ రాయి, కానీ దేవుని చేత ఏర్పరచబడ్డ రాయి. అది మామూలు రాయా? అది అమూల్యమైంది. సెకండ్ థింగ్ ఏమంటున్నాడు? అది సజీవమైన రాయి. ఆ ప్రభువునొద్దకు వచ్చిన వారమైన మనం ఇప్పుడు ఏమవుతున్నాము అంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం కూడా ఒక రాయే. ఈ రాయి జీవం లేనిది కాదు, ఈ రాయి మాట్లాడే రాయి. ఇది సజీవమైన రాయి. సరే,
ఆ మాటను అలా ఉంచి ఈ మాటకు వద్దాం. ఈ రాళ్ళు కేకలు వేయును అని. ఏ రాళ్ళు అని ఆలోచన చేస్తే ఉదయకాలం అక్కడ చెప్పిన 4 మాటలు చెప్తాను, తర్వాత ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన అరణ్యంలోనికి కొనుపోబడినప్పుడు, ఆ అరణ్యంలో 40 దినాలు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉన్నప్పుడు సాతాను చేత శోధింపబడ్డాడు. ఆ అరణ్య ప్రాంతంలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళకు కానీ మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఆ రాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఈ యేసులో ఎటువంటి పాపమో లేదు అని. ఇన్ కేస్ అవే రాళ్ళు మన గురించి సాక్ష్యం ఇస్తే ఏమని సాక్ష్యం ఇస్తాయి? వీళ్ళ పంది వలె బురదలోకి పొక్క వలె తిరిగి వాంతుకు తిరిగినటువంటి వారని సాక్ష్యం ఇస్తాయేమో. ఎందుకంటే ఎరిగి ఎరిగి మనం తప్పు చేస్తున్నాం, మరలా తిరిగి తిరిగి అదే అవిధేయతను తిరుగుబాటు నాకు పరుస్తున్నాం. ఈ సజీవమైనటువంటి రాయిగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడే, అసలు ఏ రోజన్నా ఈ రాయి నిర్దోషి అయిన క్రీస్తు గురించి కేక వేసిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి. సో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ రాళ్ళు వేస్తున్న కేకలు ఏంటి అంటే ఈయన నిర్దోషి. యోహాను సువార్త 2వ అధ్యాయంలోని కానా పెండ్లి విందులో అక్కడ రాతి బాణలు ఇస్తున్న రాళ్ళు, ఆ రాతి బాణలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఈయనున్న చోట సమృద్ధి ఉంటుంది. అది యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఒక బావి దగ్గరికి వెళ్ళాడు, అది కూడా రాళ్ళే. ఆ రాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే ఈయన ఎప్పుడు కూడా తండ్రి పనిలోనే ఉన్నాడు అని. 4వది వచ్చేసరికి యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో వ్యభిచారంలో పట్టబడ్డటువంటి స్త్రీని యేసుప్రభు వారిని శోధించడానికే పరిశీలు పట్టుకొస్తారు. అక్కడ వారందరు రాళ్ళు పట్టుకొని వచ్చారు ఆమెను కొట్టి చంపడానికి. వాళ్ళు పట్టుకొచ్చిన రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోతారు. పడిన రాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఈయన అందరినీ క్షమించే దేవుడు అని. ఇలా అక్కడ కొన్ని విషయాలు చూసాం. రండి ఇంకొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఏమండి, యోహాను సువార్త 11వ అధ్యాయంకి వద్దాం. 39వ వచనం. యోహాను సువార్త 11:39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయినటువంటి మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని నీతో నేను చెప్పలేదని ఆమెతో అనేను. ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. మనం అక్కడ జరిగిన సంఘటన గురించి ఆలోచన చేయకుండా రాయి గురించి ఆలోచన చేద్దాం. సో ఇప్పుడు ఆ సమాధికి పెట్టినటువంటి రాయిని ఏం చేయమంటున్నాడు? తీసేయండి, దొర్లించండి, పక్కకి తీయండి. ఏమండి, రాయి తీసివేయుడని చెప్పగా. చూడండి, ఇప్పుడు మాట్లాడడానికి ఈ రాళ్ళకు అవకాశం ఇస్తే ఈ రాయి ఏం మాట్లాడిద్దంటే ఈ యేసు శక్తిమంతుడు. ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఆయన మరణమును సైతము జయించే అంత శక్తిమంతుడు. అది వరకు మరణించి ఏవండి ఇలా సమాధిలో చేయబడి తిరిగి లేచినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ అక్కడ గాడిద పిల్లని ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే అది బేతనియాకు దగ్గరగా ఉంది. సో బేతనియాలో ఈ కార్యం జరిగింది. ఈ కార్యము చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతటికి కూడా ఏమైంది, బాగా వ్యాపించడాన్ని బట్టి అందరూ ఆయన ఏమంటున్నారు అంటే ప్రభువు అంటున్నారు. అందుకే అన్నాడు యేసుప్రభు వారు, ఎవరైనా గాడిద పిల్ల ఎందుకు అని అడిగితే వాళ్ళతో ఒక మాట చెప్పండి, ప్రభువునకు కావాలని. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. వాళ్ళు అలాగే అడిగారు, వీళ్ళు అలాగే సమాధానం చెప్పారు. వాళ్ళు వెంటనే తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. అంటే యేసుప్రభు వారి యొక్క కార్యములు ఆ ప్రాంతం అంతటా కూడా ప్రాచుర్యము చెందాయి, వ్యాప్తి చెందాయి. సో ఆయన ఎవరని నమ్ముతున్నారు ఆ ప్రాంత ప్రజలు అంటే ప్రభువు. యేసుప్రభు వారు కూడా స్వయాన్ని చెప్పాడు, నేను ప్రభువును అని. ఎవరు అడుగుతున్నారు అంటే ప్రభువునకు కావాలని. సో ఇక్కడ తలంపు ఏంటంటే ఇప్పుడు అదే బేతనియాలో ఉన్నటువంటి ఈ రాయిని మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడిద్దంటే యేసు ప్రభు వారు శక్తిమంతుడని మాట్లాడిద్ది. ఆయనకు ఎంతో శక్తి ఉంది. ఆయన మరణమును సైతము
జయించే శక్తివంతుడు. మరణాన్ని కూడా ఆయన జయించగలడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘముల తరతలకు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరు మన దేవుడు? ఈ రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తాయి అంటే ఆయన అత్యధికమైన శక్తి గల దేవుడు కదా, అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇంకో మాట చెప్పాల్సి వస్తే ఎల్ షడాయ్ ఏమంటున్నాడు? సర్వశక్తిమంతుడు కదా. అబ్రహామునకు ప్రభు తను బయలుపరుచుకున్న విధానం. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు. సో ఈ రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అంటే ఈ రోమా ప్రభుత్వం శక్తివంతమైంది కాదు, సీజరు శక్తివంతుడైనటువంటి వాడు కాదు, పిలాతు శక్తివంతుడైనటువంటి వాడు కాదు, మత నాయకులు శక్తివంతులైనటువంటి వారు కాదు, మీరెవ్వరు శక్తివంతులైన వారు కారు. ఇదిగో ఈ యేసే శక్తివంతుడు అని రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న, ఈ రాయి సాక్ష్యం ఇస్తుందా సమాజంలో నా దేవుడు శక్తిమంతుడని? నా దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడని అసలు ఈ రాయి నమ్ముతుందా అని? జీవం లేని రాళ్ళు కేకలేయడానికి సిద్ధంగా ఉన్నాయి. జీవమున్న ఈ రాళ్ళేమో దేవుని శక్తిని పొందుకోకపోవడం గాక పొందినా కూడా దాని గురించి సాక్ష్యం ఇవ్వలేని వారుగా ఉండిపోయారు. ఈ దినము నీవు నేను ఎలా ఉన్నావు? అసలు ఈ రాళ్ళను చూస్తున్న వారు గ్రహించారా? ఈ రాతిలో నుంచి ఎప్పుడైనా ఆ రకమైన కేకలు వచ్చాయా? ఏ కేకలు? నా దేవుడు శక్తిమంతుడు అనే కేక. ప్రతిదానికి భయపడతాం, ప్రతిదానికి కలవరమే. అయ్యో అయ్యో ఎలా వద్దు ఎలా వద్దు ఎలా వద్దు అని ఎంతో భయం. పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమో. అంటే పౌలు ఉద్దేశం ఏంటంటే నా ప్రభు శక్తిమంతుడు. అదే కదా పౌలుతో ప్రభు అన్నాడు. అదే పౌలు ఎక్స్పీరియన్స్ అయి మాట్లాడతాడు 12వ అధ్యాయంలో. ఏమని? 1 కొరింథీ 2 కొరింథీలో ఏమని? నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే అక్కడ అంటాడు, నా బలహీనతలో ఆయన శక్తి. చూడండి, సో పౌలు అనే రాయి సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే ఆయన శక్తి ఎంతో పరిపూర్ణమైనటువంటిది, ఆయన శక్తి ఎంతో గొప్పది. ఆ రాయి సాక్ష్యం ఇచ్చింది. మరి ఈ రాయి సాక్ష్యం ఇస్తుందా? ఈ సజీవమైన రాయి నా ప్రభు శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని సాక్ష్యం ఇస్తుందా? ఏమంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనే ఒక మాట, 18వ వచనం. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను. చూడండి, ఇక్కడ మన దేవుని గురించి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద మాత్రమే మన ప్రభు శక్తిమంతుడు కాదు, ఆయన పరలోకములోను భూమి మీద కూడా ఆయనకు మించిన శక్తిమంతుడు ఎవ్వరు లేడు. అందుకే ఆయన ఏమంటాం మనం? సర్వశక్తిమంతుడు. సాతానుడు శక్తిమంతుడు, వాడు కొన్ని కార్యాలు చేయగలడు. కానీ యేసు ప్రభు వారు ఆయన ఏంటి? సర్వశక్తిమంతుడు. సో ఆ రాళ్ళు ఎక్కడ రాళ్ళు? బేతనియాలోని లాజరు సమాధి దగ్గరున్న రాళ్ళు మాట్లాడాల్సి వస్తే ఆ రాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే ఇదిగో ఈ యేసు సర్వశక్తిమంతుడు అని. ఈరోజు ఈ రాయి కేకలేస్తుందా నా దేవుడు సర్వశక్తిమంతుడు అని? ప్రభు మనల్ని సజీవమైన రాళ్ళుగా ఎందుకు పెట్టాడు భూమి మీద? ఈ రాళ్ళు కేకలేస్తే కానీ కొంతమందికి అది వినబడదు. నీవు నేను కేకలేస్తే కానీ కొంతమంది సత్యాన్ని గ్రహించలేరు. నా దేవుడు సర్వశక్తిమంతుడు అన్నట్లుగా నువ్వు ప్రవర్తించావా నీవు ఉంటున్నటువంటి ప్రాంతంలో? ఇది 5వది. రండి ఇంకో మాట మనం చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. ఎక్కడ రాళ్ళు ఇవి? యెరూషలేములో ఉన్న రాళ్ళు.
యెరూషలేములో ఉన్న రాళ్ళు కేకలేస్తాయి. దేన్ని బట్టి కేకలేస్తాయి అంటే దేవుడు చేసిన అద్భుతాలు ఆ ప్రాంతంలో, దేవుని యొక్క మహిమను అవి ఏం చేస్తాయంటే ఘనపరుస్తూ ఉంటాయి. ఈ దేవుడు ఎంతో మహిమ కలిగినటువంటి వాడు. రండి 47వ కీర్తన మొదటి వచనం చదివితే ఒక మాట అర్థమవుతుంది. 47వ అధ్యాయము కీర్తన మొదటి వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సర్వజనులారా, కొరహు కుమారులు ప్రజలను రేపుతున్నాడు. ఆయన గొప్ప చేయండి, ఆయన ఆర్భాటించండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి, ఆయన మహిమను కనపరచండి, లేదంటే ఆయన మహిమను వివరించండి. అందుకే కింద అంటాడు, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు, ఆయన జనములను మనకు లోపరుచును. ఇవన్నీ ఏంటంటే దేవుని మహిమను చూపించే మాటలు. మన దేవుడు ఎంత మహిమ కలిగిన వాడంటే ఆయన మహోన్నతుడు అని కేకలేస్తుంది. యెరూషలేములో ఉన్న రాళ్ళు కేకలేస్తాయి. యెరూషలేము మీదకి ఎన్నిసార్లు దాడి జరిగింది, ఎన్నిసార్లు తన ప్రజలను విడిపించాడు, ఎన్నిసార్లు తన ప్రజల పక్షాన ఉన్నాడు, ఎన్నిసార్లు కోల్పోయిన వారి పరిస్థితిని మరలా తిరిగి నిర్మించాడు, ఎన్నిసార్లు ప్రభు వారిని కాపాడాడు, భద్రపరిచాడు. వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది. అక్కడున్న పరిసయ్యులు గ్రహించకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారు అవకాశం ఇస్తే ఆ రాళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తాయి. ఆ కేకలు ఇంకా ఎన్నటికీ ఆగవు. వీళ్ళు వేసే కేకలు కాసేపట్లో ఆగిపోతాయేమో, కానీ ఆ రాళ్ళు ముందటి నుంచి మొదలు పెడతాయి ఆయన మహిమను వివరించడంలో. అవి సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ నేను నా శిష్యులకు ఆగిపోమ్మంటే ఈ రాళ్ళు, ఈ యెరూషలేములో ఉన్న రాళ్ళు నా మహిమను ఏం చేస్తాయి, వివరిస్తాయి అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి, 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు, జిహ్వ ఫలములను అర్పించు. ఈ రాయి ఎలా ఉండాలి అంటే ఆయన నామాన్ని ప్రతి చోట ఒప్పుకుంటూ ఆయనకు తగినట్లుగా జిహ్వ ఫలములను ఏం చేయాలా, అర్పించాలి. సో యెరూషలేములో ఉన్న రాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే దేవుణ్ణి మహిమపరిచేటువంటి రాళ్ళు. అక్కడేమో బేతనియాలో ఉన్నటువంటి సమాధి దగ్గర ఉన్న రాళ్ళేమో దేవుని శక్తిని ప్రకటిస్తున్న రాళ్ళుగా చూస్తే, ఈ యెరూషలేములో ఉన్న రాళ్ళు దేవుని అద్భుతాలను చూసిన రాళ్ళు. అందుకే కదా పైన ఒక మాట మనం చూస్తున్నాం. వాళ్ళు అంతలా కేకలేయడానికి కారణం ఏంటి అంటే తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి. ఎందుకంటే బేతనియాలో చాలా మిరాకిల్స్ జరిగాయి. ప్రాముఖ్యంగా లాజరు మరణం నుంచి మరలా లేవడం, 4 దినాలు సమాధి చేయబడ్డ తర్వాత. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసుప్రభు వారి యొక్క పరిచర్యలు ఎంతోమంది విడుదల పొందుకున్నారు, దయాల నుంచి, రోగాల నుంచి, పలు రకాల అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగాయి. సో అద్భుతములన్నిటిని బట్టి వారు కేకలేస్తూ ఉంటే, ఇదిగో ఈ రాళ్ళు కూడా ఏం చేయాలి అంటే, నీవు నేను కూడా ఏం చేయాలి అంటే, ఇందాక హెబ్రీ 13:15 ప్రకారం ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ప్రతి చోట కూడా మన ప్రభుకి ఏమి ఇవ్వగలగాల, జిహ్వ ఫలము. ఆయన మహింపరిచే వారముగా ఉండాలి, ఆయన గణపరిచే వారముగా ఉండాలి. ఇది 6వ మాటగా చూద్దాం. 7వ మాటకు వచ్చేసరికి ఇవి గెత్సెమనే తోటలో ఉన్న రాళ్ళు. లూకాసు వార్త 22:41. లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించెను. సో ఈ గెత్సెమనేటువంటి తోటలో ఉన్న ఈ రాళ్ళు ఆయన చెమట రక్త బిందువుగా మారునట్లుగా ఆయన వేదన పడ్డట్టు లేఖనాల్లో మనం చూస్తాం. ఆ రాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఈ యేసు ఎంతో వేదనతో ప్రార్థన చేశాడు.
ఎంతో వేదనతో. ఇక్కడ మనం చూస్తున్నాము కదా, ఆ వేదన ఎంత భయానకంగా ఉంది అంటే, యేసుప్రభు వారు ఏమన్నారు అక్కడ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట, నీ చిత్తమైతే తొలగించు అని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఏంటి ఆ గిన్నె అని ఆలోచన చేస్తే పలు రకాల తలంపులు వస్తాయి. ఆయనకు శిలువ మీదకి వెళ్ళడం పెద్ద బాధ అనిపించదు, కానీ శిలువ మీదకి వెళ్ళాక తండ్రి కొంత సమయం కుమారుని ఏం చేస్తాడు, విడిచిపెడతాడు. అది తట్టుకోలేకపోతున్నాడు. అది నేను ఎలా భరించగలను, నువ్వు నాతో ఉంటే 39 కొరడా దెబ్బలే కాదు, ఇంకెన్నైనా నేను తింటాను, కానీ నువ్వు నన్ను విడిచిపెడితే నేను తట్టుకోలేనయ్యా అని దేవుని యొక్క ఎడబాటి విషయమై ఆయన ఎంతో వేదన చెందాడు. అక్కడ రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి తండ్రికి ఆయనకి మధ్య ఉన్న సంబంధం గొప్పది అని. అక్కడున్న రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి ఆయన ప్రార్థనలో ఎంత వేదన ఉందో అని. మన గురించి ఎవరైనా అలా సాక్ష్యం ఇవ్వగలరా? ఏ రాయన సాక్ష్యం ఇవ్వగలదా? ఏమండి, ఏ రోజైనా మన జీవితం అంత వేదనతో ప్రార్థించినటువంటి అనుభవాలు ఉన్నాయా మన జీవితంలో? తండ్రి ఎడబాటు మనకి ఏ రోజైనా బాధ అనిపించిందా? తండ్రి ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు, మనమే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాం చాలాసార్లు. అది మనకి ఎప్పుడు బాధ అయ్యేది. కానీ యేసుప్రభు వారు తండ్రితో తనకున్న సంబంధాన్ని మనకు క్లియర్గా చూపిస్తున్నాడు. ఆయన తండ్రి యొక్క ఎడబాటును ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడో ఒక్క సెకండ్ అయినా ఆయన విడిచిపెట్టి ఉండలేడు. అంత అన్యోన్య సహవాసం. ఈ దినాన మరి ఈ రాళ్ళు అయితే ఆ సజీవమైన రాయితో అతకబడ్డట్లుగా కనబడట్లేదే, ఆ సజీవమైన రాయితో మరి కలిసిపోయినట్టుగా కనబడట్లేదే, దూరమే ఉందే. ఇదెంతో బాధకరం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాళ్ళు, గెత్సెమనే తోటలో ఉన్న రాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఆయన వేదన పడ్డాడు. దేనికోసం అంటే, ఒకటి ఆ దేవుని చిత్తం జరిగించడం కొరకు అని కూడా అనడంలో తప్పేముంది. యోహాను సువార్త 19లో ఒక మాట ఉంటుంది, 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి, అక్కడున్న రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ఎక్కడ రాళ్ళు ఇవి? గొల్గొతా కొండ మీద ఉన్న రాళ్ళు. ఈ యేసు తనకిచ్చిన పనిని పూర్తి చేశాడు అని. శిలువ మీద ప్రతి ఒక్కరి కొరకు కూడా రక్తాన్ని గార్చాడు అని. తండ్రి ఏ పని అయితే అప్పగించాడో దాన్ని యావత్తు జరిగించాడు అని. ఇంకెవ్వరు కూడా నా పాపాలు క్షమించబడలేదు అనడానికి వీలు లేనంతగా అందరి పాపముల కొరకు తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని కలవరిలో ఒలికించాడు అని ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇక్కడ గెత్సెమనే తోటలో ఉన్న రాళ్ళేమో ఆయన ఆవేదన, ఆయన ఎగోని, దాని గురించి సాక్ష్యం ఇస్తే, గొల్గోత కొండ మీద ఉన్న రాళ్ళేమో ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? ఆయన ప్రతి మానవుని కొరకు రక్తాన్ని కార్చాడు, ఇదిగో ఆయన పనిని సమాప్తము చేశాడు అని సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ రాళ్ళన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. వీటికి జీవం లేదండి. జీవం ఉన్న రాళ్ళమేమో మనమేమో ఏమి ఇవ్వలేకపోతున్నాం, సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. ఐదర్ బ్రతికి అయినా సాక్ష్యం ఇవ్వాలి, లేదా మాటల్లో బ్రతుకులోనైనా సాక్షిగా మనం కనబడాలి. అంత మాత్రం కాకుండా నోరు తెరిచి కూడా మనం ఆయన ఏం చేయాలా, ఆయనకు సాక్షిగా మనం నిలబడ్డట్లు మనం కనబడాలి కదా. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఎన్ని చూసాం ఇప్పటికీ? 8 చూసాం. తర్వాత 9వ మనం చూసినట్లయితే, ఆయన మరణించిన తర్వాత ఎక్కడ పెట్టారు? ఆయన్ని సమాధిలో పెట్టారు. సో సమాధిలో పెట్టిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడతాయి మాటలని. అది 4 సువార్తలో ఉంటాయిలే కానీ చూద్దాం. 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విశ్రాంతి దినం, ఆదివారం తెల్లవారుచుండగా ప్రభుదూత రాయి దొర్లించి దాని మీద కూర్చొని ఉండి. ఇప్పుడు ఈ రాయి సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని. ఇప్పటికీ రాయి అక్కడే ఉంది. ఏమండి, ఇప్పటికీ ఆ రాయి సాక్ష్యం ఇస్తుంది.
యేసుప్రభు వారు ఒకవేళ నేను రాళ్లకు మాట్లాడమని ఆజ్ఞాపిస్తే అవి కేకలే వేస్తాయి అన్నాడు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడమని అవకాశం ఇస్తే, యెరూషలేములో చాలా రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి, రాతి బాణ కూడా ఉంది ఇప్పటికీ, అది కూడా సాక్ష్యం ఇచ్చింది. గొలగతా కొండ మీద ఉన్న రాళ్ళు అప్పటి నుంచి ఉన్నాయి, రాళ్ళు చాలా, అవి సాక్ష్యం ఇస్తాయి. ఏమండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే ఈ రాళ్ళు చాలా ఉన్నాయి. లాజరు సమాధి ఉంది, ఆ రాయి కూడా సాక్ష్యం ఇచ్చింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్న తెరవబడ్డ క్రీస్తు సమాధి ఉందే, ఆ రాయి కూడా సాక్ష్యం ఇచ్చిద్ది. ఇదిగో ఈ యేసు ఎవరంటే పునరుద్ధానుడైన యేసు అని సాక్ష్యం ఇస్తుంది. యేసు సమాధిలో లేడు, ఆ రాయి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఆయన సజీవుడై లేచాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన లోపట లేడు, ఆయన శిలువ మీద లేడనేమో గొలగొతా కొండ మీద ఉన్న రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏంటి మీరు అందరూ శిలువ వైపు చూస్తున్నారు, ఆయన శిలువ మీద లేడని. సరే, సమాధి దగ్గరికి వెళ్తే సమాధి దగ్గర ఉన్న రాయి చెప్తుంది ఏంటంటే ఇదిగో ఆయన సమాధిలో కూడా లేడు, ఆయన లేచాడు, ఆయన మరణాన్ని గెలిచాడు అని. ఈ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయా నా కోసం నా యేసు చనిపోయాడని? ఈ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయా ఆయన సజీవుడై ఉన్నాడు అని? అసలు ఆయన సజీవుడై ఉన్నాడు అనేటువంటి విధానము లేదంటే విషయము ఈ రాళ్ళు అనగా మనం ఎరిగినట్లయితే మనం పైనున్న వాటి మీద దృష్టి పెడతాం. అదే కదా కొలస్సీ 3:2 అంటున్నాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడ్డవారైతే పైనున్న వాటి మీద మనం ఏం చేస్తాం, దృష్టి పెడతాం. ఈ రాళ్ళు దేని మీద దృష్టి పెడుతున్నాయో ఇట్టే చెప్పేయచ్చు. ఏ రాయి? మనం ఆ పునరుద్ధాన శక్తి అనుభవాన్ని పొందుకున్న వాళ్ళమైతే పైనున్న వాటి మీదే దృష్టి పెడతాం. సో మనం ఏం సాక్ష్యం ఇస్తున్నాం లోకంలో? పైనున్న వాటి మీద దృష్టి పెడితే నా యేసు పునరుద్ధానుడై లేచాడని సాక్ష్యం ఇచ్చిన దానవు వాడవవుతావు. భూ సంబంధమైన ఈ చెత్త వీటి మీద నీ మనసు పెట్టుకుంటా ఉంటే నువ్విస్తున్న సాక్ష్యం ఏముంది అక్కడ వీధుల్లో? ఆయన లేపబడ్డట్లుగా నువ్వు ఇస్తున్న సాక్ష్యం ఏం కనబడట్లేదు అక్కడ. ఇదిగో ఆయన లేపబడ్డాడని అక్కడున్న సమాధి, తెరవబడ్డ సమాధి, ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. నీవు నేను కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఇది 9. చివరాఖరిగా చెప్పి ముగిచ్చేస్తాను. ఇదేం రాయి అంటే, రండి అపోస్తల కార్యం 1వ అధ్యాయములో మనం చూడొచ్చు 10-11 వచనాలు. అపోస్తల కార్యములు ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకాశం వైపు తేరు చూచుచు, ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎక్కడ జరిగింది ఇదంతా? ఒలీవల కొండ, మౌంట్ ఆలివ్స్. ఇప్పుడు ఒలీవ కొండ మీద యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒలీవ కొండ మీద ఉన్న రాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, ఇదిగో ఆయన త్వరగా రానయ్యున్నాడు అని. గొలగొతా కొండ మీద ఉన్న రాళ్ళు ఇస్తున్న సాక్ష్యమేమో ఆయన శిలువ మీద లేడు అని. సమాధి దగ్గరున్న రాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన సమాధిలో లేడని. ఇదిగో ఒలీవ కొండ మీద ఉన్న రాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన వస్తాడు సుమి, ఆయన వస్తాడు, ఇదే కొండ మీద ఆయన అడుగు పెడతాడు. ఆయన రాకడను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఆ రాళ్ళు. ఆ ఒలీవ పర్వతానికి వెళ్తే అవి కేకలు వేస్తున్నాయేమో, అవకాశం ఇస్తే ప్రభు కేకలు వేస్తాయి అవి. ఆ కేకను ఎవరు తట్టుకోలేరు. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు అని. ఇదే పర్వతం మీద ఆయన అడుగుడుపోతున్నాడు, ఇదే పర్వతం మీదకి ఆయన దిగిరాబోతున్నాడు. అందుకే అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, రండి మొదటి 3 వచనాలు చూస్తే, మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలువు లేని ఎడల మీతో చెప్పుతును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ రాళ్ళు కేకలేస్తున్నాయి ఏమని అంటే, యేసు ఇక్కడ నుంచి ఆరోహణమై వెళ్ళింది ఎందుకంటే మీకోసమే. ఆయన వెళ్తే ఆదరణకర్త వస్తాడు. ఆ రాళ్ళు ఇచ్చిన సాక్ష్యం అవే. ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపాడు. రెండవది, ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు, మనకు
స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవు. ఇవన్నీ సాక్ష్యం ఇస్తాయి. ఎక్కడి? ఒలీవ కొండ మీద ఉన్న రాళ్ళు. ఆయన వెళ్ళాడు, తన ఆత్మను పంపాడు. ఆయన వెళ్ళింది మన కోసం స్థలం ఏర్పాటు చేయడానికి. ఇదిగో ఆయన మరలా వస్తాడు, ఈసారి మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఇన్ని సాక్ష్యాలు ఇస్తాయి. ఇంకా మీరు వెతకండి, ఎన్నో రాళ్ళు కనబడతాయి. మర్చిపోక మన 10 చూసాం. ఈ రాళ్ళన్నిటికీ అవకాశం ఇస్తే కేకలేయడం ప్రారంభిస్తాయి. అట్నుంచి ఒక్కాక ఇట్నుంచి ఒక్కాక పరిశీలితో అన్నాడు యేసుప్రభువారు, వీరు ఊరుకుంటారేమో, నేను ఈ రాళ్ళకు ఆజ్ఞాపిస్తే వెంటనే కేకలు వేయడం మొదలు పెడతాయి, మీరు తట్టుకోలేరు. ఈ సజీవమైన రాయిగా నిన్ను నన్ను చేశాడు. ఈ రాయి సాక్ష్యం ఇస్తుందా? ఏమండి, చివరిలో మనం చూసామే, ఒలీవ పర్వతం మీద ఉన్నటువంటి రాళ్ళలాగా నీవు నేను సాక్ష్యం ఇస్తున్నామా? ఇదిగో నా ప్రభు నా కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళి ఉన్నాడు, ఆయన త్వరగా వస్తాడు, నన్ను కూడా తీసుకొని పోతాడు అని ఎప్పుడైనా సాక్ష్యం ఇవ్వగలిగావా? అసలు నీ సిద్ధపాటు ఏంటో, నువ్వు దేని కొరకు సిద్ధపడుతున్నావో, నువ్వు వెచ్చించే సమయం, నువ్వు వెచ్చించే ధనము, ఏమండి, నువ్వు వెచ్చించేటువంటి క్రయం చెప్పేసిద్ది. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? రాబోయేటువంటి ఆ రాజ్యం కోసమా, లయమైపోయే ఈ రాజ్యం కోసమా? ఏమండి, ఒలీవ కొండ మీద ఉన్న రాళ్ళు మనకు విసురుతున్న సవాళ్ళు. అయ్యో ఆయన వస్తాడని మీకు తెలుసు కదా, మీలో సిద్ధపాటు ఏది అని అడుగుతున్నాయి ఆ రాళ్ళు. ఆయన పరలోకంలో స్థలం సిద్ధపరిచి వెళ్ళి ఉన్నాడంటే భూ సంబంధమైన వాటి కోసం వెంపర్లాడతారేంటి మీరు? ఇవి నశించిపోయిద్ది, ఇదంతా ఒట్టిదే అని అక్కడ రాళ్ళు కేకలేస్తున్నాయి. అది మనకు వినే గ్రహింపు ఉన్నట్లయితే ఆ రాళ్ళు కేక వినబడిద్ది మనకు. ఆయన మరలా రానై ఉన్నాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. ఏది నీ సిద్ధపాటని కేకలేస్తున్నాయి. సమాధి దగ్గర ఉన్నటువంటి రాళ్ళు కేకలేస్తున్నాయి. ఏది నీలో పునరుద్ధరణ శక్తి అనుభవం? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి గలమే నీలో వినపడట్లేదే? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును అనుభవించిన దానవే వాడవు అయితే నువ్వు పైనున్న వాటిని వెతకాలి కదా. అక్కడ రాళ్ళు విసురుతున్న సవాళ్ళు ఇవి. గొలగొత్త కొండ మీద రాళ్ళు విసురుతున్న సవాళ్ళు. ఆయన వచ్చాడు, ఆయన పని చేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు భూమి మీదకి వచ్చావు, నేను భూమి మీదకి వచ్చాను. రాళ్ళు విసురుతున్న సవాళ్ళు ఎక్కడి? గొల్గొతా కొండ మీద రాళ్ళు. నీ మరణ దినం ఎప్పుడో తెలియదు, నీ ముగింపు ఎప్పుడో తెలియదు. అసలు ఆయన ఏ ఉద్దేశంతో భూమి మీదకి నిన్ను పంపించాడో ఆ పనిలో ఏమైనా స్పృహ, శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆ పనిని ఎంతవరకు చేశావో అది అసంపూర్ణంగా ఉందేమో, ప్రభు అసహించుకుంటాడని ఆ రాళ్ళు మన మీద సవాలు విసురుతున్నాయి. ఆయన వచ్చాడు, తన పని చేసుకొని వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ఉన్న రాళ్ళు మన మీద సవాళ్ళు విసురుతున్నాయి. ఆయనకున్న ఆవేదనలో కొద్దిగానే నీకుందా ఆవేదన? ఆయన ఎంతలా వేదన పడ్డాడు తండ్రి ఎడబాటు గురించి, ఆయన ఎంతలా ప్రయాసపడ్డాడు తండ్రి చిత్తాన్ని జరిగించడానికే, ఆయన ఎంతలా ప్రార్థించాడు 17వ అధ్యాయం యోహాను సువార్తలో, ఏమండి, శిష్యుల విషయమై. ఈ గెత్సెమనే తోటలో ఉన్న రాళ్ళు మనకు విసురుతున్న సవాళ్ళు ఏమిటది? నీవు వేదనతో ప్రార్థన చేస్తున్నావా? తండ్రి ఎడబాటు నిన్ను బాధించేంతగా ఉంది అనేటువంటి గ్రహింపుతో ఉండి ప్రార్థన చేస్తున్నావా? ప్రభుకు నువ్వు దూరమైన అది నీకు బాధ వేయలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావా అని అక్కడ రాళ్ళు సవాలు విసురుతున్నాయేమో. ఏమండి, ఇంకేం చూసాము ఆ ముందు? ఆ యొక్క ఎక్కడిది, లాజరు సమాధి దగ్గర ఉన్న రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని అంటే, ఇదిగో ఆయన శక్తివంతుడు అని. నిన్ను నన్ను అక్కడ రాళ్ళు అడుగుతున్నాయి, మనల్ని అడుగుతున్నాయి. ఏమని అంటే, ఆ శక్తివంతుని నువ్వు ఆశ్రయించావా? భూమి మీద ఉండేటువంటి శక్తిని, భూ సంబంధమైనటువంటి శక్తి కొరకు ప్రయాసపడుతున్నావా? ఆయన శక్తి ఎంతో గొప్పదంటే అది మరణమును గెలిచినటువంటి శక్తి. సో అక్కడ రాళ్ళు సవాలు విసురుతున్నాయి. ఏ శక్తిని పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు? ఆ శక్తి కోసం నేను జీరో, లేదంటే నేను ఎంత బలహీనునైతే అంత గొప్పదన్నట్లుగా భావించాడు. ఎవరు? పౌలు. నేను నా బలహీనతలోనే ఏం చేస్తున్నాను అంటున్నాడు? అతిశయిస్తున్నాను అంటున్నాడు.
ఎంజాయ్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎంత బలహీనుడైతే ఆ శక్తి అంత ఎక్కువైంది. ఆ రాళ్ళు విసురుతున్న సవాళ్ళు, నిన్ను శూన్యం చేసుకోవడానికి అంత తక్కువ అయిపోతున్నావే, నిన్ను నువ్వు బలహీనుని చేసుకోవడానికి అంతగా ఇబ్బంది పడుతున్నావే. పౌలంతటి వాడే తను తాను పూర్తిగా శూన్యం చేసుకోవడాన్ని బట్టి ప్రభు శక్తిని పొందుకున్నాడు కదా. అంత శక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని శక్తిని నువ్వు ఎంతగా పొందుకున్నావని లాజరు సమాధి దగ్గర ఉన్న రాళ్ళు సవాలు విసురుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఏమండి, ఇలాగ మనం చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం చూసాం. ఈ రాళ్ళు కేకలేస్తున్నాయా? ఆ రాళ్ళు కేకలేసి మన వైపు చూస్తున్నాయి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నిజమే, సజీవమైన రాయిగా ఉండడానికి నన్ను నీవు ఏర్పాటు చేసుకున్నావు, కానీ నా జీవితంలో నీ విషయమై నేను సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితిలో లేకపోవడం ప్రభువా నన్ను ఎంతో బాధిస్తుంది అని చెప్పి ఆయన దగ్గరికి రాగలిగితే ధన్యులు. ఎప్పుడు విన్న వాక్యమేలే అన్నట్లుగా పెడచోన పెట్టి దేనికి పనికిరాని రాయిగా మిగిలిపోతావేమో. జాగ్రత్త. రాళ్ళు అవి కేకలేయడం మొదలు పెడితే ఇదిగో నా గుట్టంతటిని బయట పెట్టేస్తాయి. మన ప్రార్థన జీవితం, మన పరిశుద్ధ జీవితం, మన పని విధానం, వీటన్నిటిని కూడా ఏమండి ఆ రాళ్ళు బట్టబయలు చేసేస్తాయి. సో ఇక్కడ మనం ఉదయకాలం కొన్ని రాళ్ళు చూసాం, క్లుప్తంగా ఇక్కడ కొన్ని రాళ్ళ గురించి చూసాం. ప్రభు అంటున్నాడు ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని. ప్రభు నీ కొరకు నేను కేక వేసే రాయిగా ఉండినట్లు నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.